నమస్తే. గిరీష్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంగతులు, యాదగిరి వినిపించే తెలంగాణ ముచ్చట్లు, రాజకీయాలు, తమాషాలు అన్నీ కలిపి మీకు అందించే సెటారికల్ బులెటిన్ ఆవకాయ బిర్యానీకి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా సాగుతోందని, ఇది ఎక్కువ రోజులు సాగదని అంటున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇంకా 1 సంవత్సరం ఓపిక పడితే కేసీఆర్ మీద వాళ్ళ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తిరుగుబాటు చేస్తారని జోస్యం కూడా చెప్పారు. రాజయ్యను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మీద అపోజిషన్ లీడర్లు పైరైతున్నారు. రాజీనామా ఇయ్యమని రాజయ్య సార్ని అడిగేది ఉండే, గట్లా ఏకదమ్ బర్తరఫ్ చేసుడేందని క్వశ్చన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ను మంత్రి పదవిలోకి వెళ్ళి ఎందుకు తీసేసిండో యాదికున్నదా అని అప్పుడు ఏం జరిగిందో చెప్పిండు తెలంగాణ తెలుగుదేశం లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సారు. చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పారు, నువ్వు మంత్రి వర్గానికి అసమర్థునివి, నీ దగ్గర నుంచి ఫైళ్లు కదిలయి, డబ్బులు ఉంటేనే ఫైళ్లు నీ దగ్గరికి వస్తాయి, డబ్బులు లేకపోతే నీ దగ్గర ఫైల్ రావు అని నిన్ను మందలించి నీకు మంత్రి పదవి ఇయ్యలేను, నీకు డిప్యూటీ స్పీకర్ ఇస్తాను చెప్పాడు. అది నీకు గుర్తులేదా? ఈ రోజు నువ్వు డిప్యూటీ స్పీకర్ గా నాకు సరిపోతలేదు, మంత్రి ఇయ్యలేదు అని అలిగి 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 అని నన్ను ఇట్లా బలి చేశాడని చెప్పి ఉద్యమంలో చేరావు. విన్నరా దయాకర్ రావు సార్ చెప్పిన ముచ్చట? కేసీఆర్ సార్ మంత్రి పదవికి వనికిరాడని ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిండట. దయాకర్ రావు సార్ చాలా ఏళ్ల సంది ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు గా సార్కు మంత్రి పదవి ఇయ్యలే అంటే దయాకర్ సార్ మంత్రి పదవికి వనికిరాడా అని మీకు డౌట్ రావచ్చు. గట్లా అనుకోకుర్రి, దయాకర్ అన్న ఏ పదవి ఇచ్చినా ఎత్తాడు. అయితే ఎవరికి ఇవ్వాలి ఏందనే దానికి కొన్ని లెక్కలుంటాయి. సరే గదంతా మనకెందుకు కానీ దయాకర్ అన్న ఇంకేమన్నాడు ఎరికేనా? కేసీఆర్కి ఇట్లా ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ఏడాదిలో తెలంగాణ లీడర్లందరూ గా సార్ మీద మర్రపడతారని వార్నింగ్ ఇచ్చిండు. సంవత్సరం లోపట నీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తిరిగి నిన్ను నిలదీసే రోజు వస్తుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు. కుమిలిపోతున్నారు తెలంగాణ వాదులందరూ. అగో అక్కడ మోత్కుపల్లి సార్ రెడీగా ఉన్నాడు. రాజయ్య సార్ను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసినందుకు కేసీఆర్ మీద దుమ్మెత్తిపోసిండు. ముఖ్యమంత్రిగా నువ్వు కూడా ఫెయిల్ మరి నువ్వెందుకు రాజీనామా చేస్తలేవని కేసీఆర్ సార్ను నిలదీసిండు. నువ్వే కదా ఇలా మున్సిపల్ మినిస్టర్గా మరి కేసీఆర్ గారే ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా వాసన కొడతా ఉన్నది, దుమ్ము కనపడతా ఉన్నది, చెత్త చెదారం అంతా రోడ్ల మీదనే ఉన్నది నీ పరిపాలనలో. అందుకని స్వైన్ ఫ్లూ వస్తూ ఉంది. ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో నీ శాఖలో నువ్వు ఫెయిల్ అయినావు కదా, మరి నిన్ను బర్తరఫ్ చేయాలి కదా నీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు కరెంటు విషయంలో ముఖ్యమంత్రిగా నీ చేతుల్లో ఉంది, ఏం చేశావని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కరెంటు ఇలా నీ దగ్గర ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఉంది, అయినప్పటికీ నీ డబ్బులు ఖర్చు చేసి కరెంటు తెచ్చే దాంట్లో నువ్వు విఫలమైనవా లేదా కేసీఆర్ని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నీ యొక్క పాపానికి, నీ అసమర్థతకి 600 మంది రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు బాధ్యత వహించాలని సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. నువ్వు రాజీనామా చేయవా, మరి నువ్వెందుకు చేయట్లేదని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మా వాళ్ళంటే ఎందుకంత చిన్న చూపు అని కేసీఆర్ సార్ను నిలదీసిండు మోత్కుపల్లి సారు. అసలు కేసీఆర్ క్యాబినెట్లో ఎస్సీ మంత్రి ఒక్కరన్నా ఉన్నారా అని క్వశ్చన్ చేసిండు. ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, నీ క్యాబినెట్లో మాల కులానికి సంబంధించిన మంత్రి కానీ మాదిగ కులానికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా? 99% ఉన్నటువంటి ఈ కులాలకు ప్రాధాన్యత నీ క్యాబినెట్లో ఉన్నదా అని నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేంది సారు గట్ల మాట్లాడుతున్నావు? రాజయ్య సార్ని తీసేసి గదే వర్గానికి చెందిన కడియం శ్రీహరి సార్ను మంత్రిని చేసిండు కదా, ఆడికాడికి లెక్క సరిపోయింది కదా. క్యాబినెట్లో కడియం శ్రీహరి ఉన్నాడు కదా, మళ్ళీ ఒక్కరు కూడా లేరని అంటవేంది? కడియం శ్రీహరి గారు మాదిగ అయితే మాదిగ అని చెప్పేవాడిని కదా నేను, మాలైతే మాల అని చెప్పేవాడిని కదా నేను. దొంగ సర్టిఫికెట్ అండి. శ్రీహరి గారు ఏం కులమో శ్రీహరి గారు ఈ రోజు వరకు చెప్పుకోలే పాపం. కేసీఆర్ నన్ను చెప్పమని అడుగుతున్నా నేను. కేసీఆర్ నన్ను చెప్పమ్మా, మాదిగనా మాలనా చెప్పమనండి పోనీ. అబ్బర నాయన, గా లెక్కలేందో గా కథ ఏందో మనకు తెలియదు. గాలు చూసుకుంటారు. అగో అక్కడ పొంగులేటి సారి ఏదో కాగితం మీద రాసుకొచ్చిండు. ఏంది సారో, ఏం రాసుకొచ్చిర్రు? ఈ కేజీ టు పీజీ ఎంత దూరం ప్రయాణం చేసింది? ఈ ప్రశ్నకి బదులేంటి? విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? హైకోర్టు ఫాస్ట్ వ్యవహారంలో మిమ్మల్ని అడిగింది ఏంటి?
ప్రభుత్వం ఏమని జవాబు చెప్పింది? ఈ 1956 వ్యవహారం ఏంటి? ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతవరకు వచ్చింది? మరి ఈ యొక్క పరిస్థితులన్నిటి మీద కూడా సిలబస్ చేంజెస్ ఏంటి? ఈ ప్రశ్నలకు బదులు ఇవ్వాలంటే మీరు అఖిలపక్ష సమావేశం పెట్టండి కేసీఆర్ గారు. అగ చూసిండ్రా ఎక్కడ మర్చిపోతున్నావు అని మొత్తం క్వశ్చన్లని కాగితం మీద రాసుకొచ్చిండు. ఇంకేమన్నాడు ఎరికేనా? తెలంగాణలో స్కూల్ సిలబస్లా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ గురించి రాస్తామని గవర్నమెంట్ అంటున్నది. మారిస్తే మార్చిరు కానీ కొత్త సిలబస్లో సోనియా గాంధీ పాఠం పెట్టురని డిమాండ్ చేస్తున్నాడు. బట్ ఫర్ సోనియా గాంధీ తెలంగాణ వచ్చింది. మీరే చెప్పారు సోనియా గాంధీ అనే వ్యక్తి లేకపోతే 100 సంవత్సరాలు మీరు ఉద్యమం చేసినా తెలంగాణ రాదు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికే మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాను, హౌస్లో చెప్పాం, కమిటీని కలిసాం. తప్పనిసరిగా సోనియా గాంధీ గారి త్యాగ నిరతి, యూపీఏ ప్రభుత్వం చేసిన విధానం మరి భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఇచ్చిన ప్రభుత్వంగా తప్పనిసరిగా పార్టీ అంశాల్లో పొందుపరచండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. విన్నారు కదా, సోనియా గాంధీ పాఠం పెట్టమంటున్నాడు. మరి ఇక కేసీఆర్ సార్ ఎవరి పాఠాలు పెడతాడో ఏందో తెలియదు. అగో బట్టి విక్రమార్క సార్ ఉన్నాడు అక్కడ. రాజయ్య సార్కి ఇచ్చిన శాఖ ఒక్కదాంట్లోనే అవినీతి జరిగిందా? మిగిలిన శాఖలలో గింత కూడా అవినీతి జరుగుతలేదా? ఇంకెవరు అవినీతి చేస్తలేరా అని కేసీఆర్ సార్ని అడిగిండు. జరిగినటువంటి దోపిడీ కేవలం ఈ శాఖలోనే జరిగిందా? ఈ శాఖతో పాటు ఈ రాష్ట్రంలో అనేక శాఖల్లో గత 7 నెలల నుంచి రకరకాలైనటువంటి దోపిడీ, అవినీతి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తా వస్తాం. వాటికి సంబంధించిన సమాచారం కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రజానికానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. విన్నారు కదా, రాజయ్య సార్ను కేసీఆర్ సారు మంత్రి పదవులకు వెళ్ళి ఎందుకు తీసేసిండో జవాబు చెప్పాలని అంటున్నారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా 2019లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేల్చేశారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఎమ్మెల్యే కూడా లేని మా పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేని గెలిపించి ఇవ్వండి అని ప్రచారం చేస్తున్నారు. వరదలో కొట్టుకుపోతున్నవాడికి గడ్డి పరక కనిపించినట్టు ఏపీ కాంగ్రెస్ పార్టీకి తిరుపతిలో ఉప ఎన్నికలు అందొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పేదల కాంగ్రెస్ని సితక్కొట్టేశారు. దాంతో ఎన్నో ఏళ్ళుగా ఆ పార్టీ నమ్ముకున్న నాయకులు చెట్టుకోకల్లో పొట్టుకోకల్లో అయ్యారు. కొంతమంది నాయకులు పని అయిపోయింది అనుకుని టీడీపీలోకి జంప్ అయిపోయారు. అలా ఎవరి పనులు చాలా బిజీగా ఉన్నారు. మరి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తిరుపతి ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇది జాతీయ పార్టీ. ఏ ఉప ఎన్నిక వచ్చినా పోటీ చేయాలి అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఆదేశం రావడమే ఆలస్యం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అప్పుడే ప్రచారం కూడా ప్రారంభించాడు. ఆవిడ తరపున కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ గారు చెమటోడ్చి మరీ ప్రచారం చేస్తున్నాడు. ఇది కాంగ్రెస్ టీడీపీకి మధ్య జరుగుతున్న యుద్ధమని చాలా ఆవేశంగా, కవితాత్మకంగా, లయబద్ధంగా చెప్పుకొచ్చారు. సంపన్న మహిళకు, ఒక నిరుపేద మహిళకు యుద్ధం. మరి అవినీతికి నీతికి యుద్ధం, అధర్మానికి ధర్మానికి యుద్ధం. మరి చంద్రబాబు నాయుడు తిరుపతికి ఏమి చేశాడు అన్నదానికి ఈరోజు జరగబోయేటువంటి యుద్ధం. అంతేకాదు మరి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి ఈరోజు ఎన్నిక జరగబోతా ఉంటే అనేక ప్రలోభాల్లో పెడుతున్నారు. మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అన్ని రకాలుగా చెప్తున్నారు. ఇది దౌర్భాగ్యం, తెలుగుదేశం పార్టీకి దౌర్భాగ్యం. ఎన్టీ రామారావుకు ఆయన అక్కడ కదులుతుంటాడు జరుగుతున్నటువంటి అధర్మానికి. ఆంధ్రప్రదేశ్కు 2019లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేల్చేశారు చింతామోహన్ గారు. కాబోయే ముఖ్యమంత్రి పేరు కూడా ప్రకటించేశారు. తానే దగ్గరుండి 2019లో అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానని ఛాలెంజ్ చేశారు. మరి ఆ వివరాలేటో ఆయన మాటలోనేనండి. సానుభూతి ఎందుకు? అల్లూరు సీతారామరాజా, ఆంధ్ర కేసరి ప్రకాష్ ఆయన ఏమన్నా పొట్టి శ్రీరాముల? ఆయనకేంది సానుభూతి? చనిపోయి 1 నెల కాలేదు నా చెల్లెలు, మరి ఆమె ప్రతి ఇల్లు తిరగడానికి ఆమెకి అధికార దాహం కాదా? అధికార దాహం కొరకు ఎమ్మెల్యే అంటా తిరుగుతా ఉన్నారు ఇళ్ళు. ఎందుకు ఈ ఎమ్మెల్యే? 175 మందిలో మెజారిటీ ఉన్నటువంటి తెలుగుదేశం ఏమి చేసింది? నేను అడుగుతున్నాను నా శ్రేయోభిలాషుల్ని, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. మరి కాంగ్రెస్
మరి అన్ని రాజకీయ పార్టీలను అడుగుతున్నాను, కాంగ్రెస్కు ఒక్క సీటు ఇవ్వలేరా? ప్రతిపక్ష మహిళగా నిలబడుతుంది ఈ మహిళ. ఈమెను చూస్తే ఒక అనాదిగా కనిపిస్తుంది. కాబోయే మాయావతి, కాబోయే మమతా బెనర్జీ, కాబోయే జయలలిత అని మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రానికి శ్రీదేవి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతుందని నేను చెప్తున్నాను. అవసరమైతే 2019లోనే అమ్మాయిని చేస్తాను. నేను అడుగుతున్నాను, తప్పనిసరిగా ఈ అమ్మను గెలిపించమని ప్రాధేయపడి నేను అడుగుతున్నాను తిరుపతి ప్రజలను. ఆలేసు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 2014లో ఒక్క సీటు రాలేదు. 2019లో ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించారు, చింతామోహన్ గారు. మరి రఘువీరారెడ్డి గారు ఏమంటారో ఏటో. ఈయన జోస్యం అలా పక్కన పెడదాం. అదిగో అక్కడ మరో కాంగ్రెస్ నాయకుడు నెహ్రూ గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమైపోయాయని గట్టిగా నిలదీస్తున్నారు. వెంకయ్య నాయుడు సన్మానాలు చేయించుకోవడం తప్ప ఏపీకి చేసింది ఏమీ లేదంటున్నాడు ఆయన. గడిచిన 8 నెలల్లో విశాఖోత్సవాలు, సంక్రాంతి సంబరాలు, రిపబ్లిక్ డే చూపించడం తప్పించి పేదలకు ఉపయోగపడే పనులు ఏం చేశారని ప్రశ్నించారు. వీళ్ళ యొక్క 8 నెలల పరిపాలనలో విశాఖ ఉత్సవం చూసాం, సంక్రాంతి సంబరాన్ని చూసాం, జనవరి 26 పరేడ్ని చూసాం. అంతకన్నా ఈ రాష్ట్రానికి ఏమైనా ఒరిగింది ఏమైనా ఉందా అని నేను అడుగుతాను. పుట్టిన తర్వాత చాలా సంక్రాంతులు చేసుకున్నాం, పప్పులోని వేసు తిన్నాం, బెల్లంతో పాయసం కాసుకుని చాలా కొన్ని కోట్ల మంది కుటుంబీకులు తిన్నారు. కానీ మొన్న సంక్రాంతి వచ్చినట్టు సంక్రాంతి పండగ చేసుకొని పోయిన ఒక ఆయన విశాఖ ఉత్సవాన్ని ప్రారంభిస్తూ అందరికన్నా స్పీడ్గా నేను పరిగెత్తున్నాను, ఇదే నా ధ్యేయమైన ఆయన చెప్పటం. నేను ఇవన్నీ చేయటంలో తప్పలేదు. నేను అనేది మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు? ఉప ఎన్నికలు పుణ్యమా అని కాంగ్రెస్ టీడీపీ నాయకులకు చేతినిండా పనిపడింది. ఎవరికి ఓటేస్తారో, ఎవరి మాటలు నమ్ముతారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఓకే, బిర్యానీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. ఒక రైతు తన చిన్ననాటి కోరిక నెరవేర్చుకున్నాడు. రాజస్థాన్ వెళ్ళి ఒక గుర్రం కొనుక్కున్నాడు. ఆ రైతు ఆ గుర్రం ఎక్కి స్వారీ చేస్తుంటే ఆ ఊళ్ళో వాళ్ళు వింతగా చూస్తున్నారు. తన చిన్ననాటి కోరిక నెరవేర్చుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అంటున్నారు. అసలు ఆ గుర్రానికి చంద్రబాబు నాయుడికి ఏమిటి సంబంధం? యాదగిరి చూసావా గుర్రాన్ని ఎలా దౌడితీస్తున్నాడో? చూసినా గాని గా గుర్రం మీద సవారీ ఎత్తున్నాయన ఎవరు? గాయన గా గుర్రం యాడికెళ్ళి వచ్చిందో గది చెప్పు. ఆ విషయానికే వస్తున్నాడా. ఈయన పేరు అప్పయ్య, గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఎలగపూడి గ్రామస్తుడు. ఈయనకి సొంతంగా 10 ఎకరాలు ఉంది. ఇంకో 150 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఎన్నాళ్ళు వ్యవసాయం తప్పించి ఇంకో ఆలోచన లేదంట అప్పాయికి. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన చిన్ననాటి కోరికలకి రెక్కలు వచ్చాయి. వెంటనే వెళ్ళి ఓ గుర్రాన్ని కొనుక్కున్నాడు. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. అరే గిరీశం, గాయనకు చిన్ననాటి కోరిక ఏంది? గుర్రం ఎందుకు కొన్నాడు, ఏడగొన్నాడు? గాముచ్చట్లు చెప్పురా భయ్. ఆ విషయమే చెప్తున్నారా. చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా తుళ్ళూరులోని రాజధాని నిర్మించేందుకు నడుము బిగించాడు కదా. ఆ దెబ్బతో ఆ ప్రాంతంలో పొలాలకు అమాంతంగా గిరాకీ పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. డబ్బులు చేతులు మారుతున్నాయి. ఆ డబ్బుతో తమ చిన్ననాటి కోరికలు నెరవేర్చుకుంటున్నారా కొంతమంది రైతులు. అబ్బాయి కూడా అదే పని చేశాడు. ఒక బుల్లెట్ కొనుక్కోవాలని, గుర్రం మీద స్వారీ చేయాలనేది ఈయన చిన్ననాటి కోరికలంట. ఎన్నాళ్ళకి చంద్రబాబు నాయుడు కారణంగా నా కోరిక నెరవేరుతుందంటున్నాడు అప్పయ్య. చేతినిండా డబ్బులు ఉండటంతో ఓ బుల్లెట్ కొన్నాడు. రాజస్థాన్ వెళ్ళి 1,50,000 ఇచ్చి ఓ గుర్రం కొనుక్కున్నాడు. రోజు ఉదయం ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ తన ముచ్చట తీర్చుకుంటున్నాడు. నాకు ఎప్పుడూ చిన్న వయసు నుంచి కూడా గుర్రము బుల్లెట్ కొన్నాను కోరిక ఉంది. ఏదో అవకాశం వచ్చింది, అనుభవిద్దామని కోరిక కలిగింది. అందువల్లే గుర్రాన్ని కొన్నాను. రాజస్థాన్ నుంచి 1,50,000 పెట్టి తెప్పించాను. బుల్లెట్ కొనుక్కున్నాను. ఏదో అవకాశం ఉంది, అనుభవిద్దామని కోరిక ఉంది,
అనిపిస్తున్నాను. ఆర్యవ్వా అదృష్టం అంటే అప్పయ్యదే. నాకు కూడా గుర్రం మీద తిరగాలని మస్తు కోరిక. అయితమే కానీ గా గుర్రం మీద ఉత్తగా అటు ఇటు తిరుగుడేనా ఏమన్నా ఫాయిదా ఉన్నదా? చాలా ఉపయోగం ఉందంటున్నాడు రా అప్పయ్య. రోజు ఉదయాన్నే వాకింగ్ బదులు ఈ గుర్రం మీద స్వారీ చేస్తే ఆయుష్ పెరిగిపోతుంది అంటున్నాడు అప్పయ్య. ఖర్చుగా లెక్క పెడితే ఎవరు కొనలేరు గుర్రాన్ని. అది కోరిక ఉంది అనిపిస్తున్నాం అంతేగాని మాకు ఈ చంద్రబాబు పుణ్యమేను ఎంత. మాకు సొంత ఉంది 10 ఎకరాల భూమేను, 150 ఎకరాల వ్యవసాయం చేస్తాం. మాకు 2 ట్రాక్టర్లు ఉన్నాయి, 10 గేదెలు ఉన్నాయి. మాకు జీతగాళ్ళు, మాకు పెద్ద ఫ్యామిలీ. ఏదో అనిపిస్తున్నాం, అవకాశం వచ్చిందో అనిపిస్తున్నాం. ఇదంతా చంద్రబాబు పుణ్యం అని చెప్పి మేము అనుకుంటున్నాం. మంచిగానే ఉన్నది పో ముచ్చట. రైతులందరికీ రుణాలు మొత్తం మాఫీ చేయకున్నా కూడా కొంతమంది రైతులు గుర్రాలు కొనుక్కుంటేటట్లు చేసిండు చంద్రబాబు సారు. ఈ విషయం తెలిస్తే రైతులందరూ గుర్రాలు కొనుక్కోరు అని చెప్తాడేమో. సరే కానీ ఇంకా ఊరోళ్ళు ఏమంటున్నారా గిరీశం? రైతు రుణాలు మాఫీ చేస్తున్నాడు కానీ మా ఊళ్ళో చాలా మందికి రుణాలు మాఫీ కాలేదు. అందరికీ మాఫీ అయితే బాగుంటది అంటున్నాడు. పూర్వకాలంలో గుర్రాల మీద తిరిగేవాళ్ళు ఇప్పుడు గుర్రాలు వేసుకొని తిరగడం కానీ ఏదన్నా కానీ ఆయన పుణ్యమేనండి. కాకపోతే ఏంటంటే మాకు రైతు రుణాల రద్దు అనేది అని చెప్పారు కానీ అది కూడా పూర్తిగా రద్దు చేసేస్తే బాగుంటుందండి. హార్టికల్చర్ కింద మా స్టేట్ బ్యాంకులో 5,000 మంది రుణాలు తీసుకున్నామండి. 193 మంది రుణాలు రద్దు అయినాయండి. మిగిలినవి కూడా రద్దు చేసేస్తే కనుక చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటామండి. అవు కానీ నాకు డౌటు, గీ గుర్రానికి ట్యాక్స్ ఇన్సూరెన్స్ అసొంటివి ఏమన్నా వేస్తారా? లైసెన్స్ లేదని పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఎట్లా? ఒరే యాదగిరి, ఆ అప్పయ్య ఏదో సరదాపడి గుర్రం కొనుక్కున్నాడు. దాని మీద స్వారీ చేస్తూ తన చిన్ననాటి కోరిక తీర్చుకుంటున్నాడు. ట్యాక్స్ గీక్స్ అని ఎందుకురా గవర్నమెంట్కి లేనిపోయిన ఐడియాలు ఇస్తావా? ఆయన గుర్రం ఆయన ఇష్టం, నీకేంటి బాధ? అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. వారి సొమ్ముతోనే మా పాట పాడండి అని అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్. బీజేపీ కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచితే మారు మాట్లాడకుండా తీసుకొని ఓటు మాత్రం మా పార్టీకి వేయండి అని నిర్మోహమాటంగా చెబుతున్నారు. అలా చెప్పినందుకు ఎన్నికల సంఘం నోటీస్ పంపిస్తే ఆ నోటీస్ అందుకున్నా కూడా మళ్ళీ అదే మాట చెప్పారు. ఎప్పుడు ఎక్కడో ఒక కాడ ఎలక్షన్లు అవుతుంటేనే రాజకీయ లీడర్లు అందరికీ చేతి నిండా పని ఉంటుంది, లేకపోతే అంత సప్పగా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్లు అవుతున్నాయి తెలుసు కదా. గా ఎలక్షన్లో గెలిచేందుకు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలు జోరుగా కొట్లాడుతున్నాయి. నేను కూడా ఉన్నా అనుకుంటే నడిమిట్ల కాంగ్రెస్ పార్టీ కూడా కుస్తీకి రెడీ అవుతున్నది. ఎట్లనన్నకి ఎలక్షన్లలో గెలవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోషిష్ చేస్తున్నాడు. కేజ్రీవాల్తో కలిసి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కిరణ్ బేడీని తెల్లారే పార్టీకి బీజేపీలో చేర్చుకున్నారు. అంతేకాదు గామనే మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ఐలాని చేసిర్రు. అటు దిక్కు కేజ్రీవాల్, ఇటు దిక్కు కిరణ్ బేడీలు కొట్లాడుతున్నారు. గవర్నమెంట్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసుట్లా కేజ్రీవాల్కు మస్తు పేరున్నది. ఆ పేరుతోనే ఆయన బాగా పాపులర్ అయ్యిండు. లాస్ట్కి ఏమైందంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినాక కూడా ఒక పారి రోడ్డు మీద కూకొని ధర్నా చేసిండు. ఎట్లయితే ఏంది ముఖ్యమంత్రి అయ్యిండు, మంచిగా పరిపాలిస్తారు తీ అని అందరు అనుకుంటే కానీ ఏం చేసిండు, పుసుక్కున ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిండు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ పారి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే రాజీనామా చెయ్యని ఒట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు లొల్లేం దొరికేనా కాంగ్రెస్ బీజేపీ లీడర్లు ఓటర్లకు పైసలు వంచుతారు. వాళ్ళు పైసలు వంచితే వద్దన కుర్రి గా పైసలు తీసుకొని ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి వెయ్యిరని అన్నాడు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన లీడరు పైసలు తీసుకోరని చెప్తున్నాడు ఏంది అని అనుకున్నారు కొంతమంది. కేజ్రీవాల్ మాటల మీద ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది. గట్లెందుకు అన్నావు అని ఆయనకు నోటీస్ కూడా పంపించింది. తప్పైందని ఊకోవాలనా లే, మళ్ళా గదే మాట చెప్పిండు. కాంగ్రెస్ బీజేపీ లీడర్లు మీకు పైసలు, దుప్పట్లు, బియ్యం బస్తాలు ఇస్తే వద్దనకుండా తీసుకోర్రి, మందు బాటలు ఇస్తే మాత్రం తీసుకోకుర్రి, ఓటు మాత్రం మాకే వేయరని ప్రచారం చేసిండు. ఇక మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో ఏందో చూడాలి. ఇది వాళ్ళ అవకాయ బిర్యానీ విశేషాలు. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.